ఏప్రిల్ నెలలో రాబోతున్న మొబైల్ ఫోన్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. ఎందుకంటే మార్చి నెలలో పెద్దగా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాలేదు. అలానే లాంచ్ అయిన వాటిలో పెద్ద సక్సెస్ మోడల్స్ కూడా నాకైతే ఏమీ కనిపించలేదు. కానీ ఏప్రిల్ నెలలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో అందుట్లో కొన్ని ఉపయోగపడే మొబైల్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందులో ముందుగా చూస్తే మనకి మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 2వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. ఏప్రిల్ 2వ తారీఖున హైలైట్ చేస్తుంది ఏంటంటే ఫ్లాగ్షిప్ లెవెల్ ఏఐ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇందులో ఇస్తున్నాం అంటున్నారు. 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. MediaTek Dimensity 7400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇకపై నుంచి ఈ ఇయర్ రాబోయే చాలా మొబైల్స్లో మనం ఈ ప్రాసెసర్ అయితే చూడబోతున్నాము. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ మనకి 22 నుంచి 25,000 రూపాయల మధ్యలో రావచ్చు. సో మోటరోలా అంటే మనం ఎప్పుడు నిరాశ పరచదని చెప్పాలి. ఇక ఏప్రిల్ 11వ తారీఖున IQ Z10 5G ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇదే మొబైల్ని వివో VT4 పేరు మీద రీబ్రాండ్ చేసి ఏప్రిల్ నెలలోనే తీసుకురాబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. సో కాకపోతే ఏ డేట్లో తీసుకొస్తారనేది తెలీదు. కాకపోతే IQ Z10 ఏప్రిల్ 11వ తారీఖున అయితే లాంచ్ కాబోతుంది. ఇందులో మనకి 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఇందులో హైలైట్ ఏంటంటే 5000 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ డిస్ప్లేలో చూడడానికి ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటే ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 7300 mAh బ్యాటరీ ఇది కూడా ఈ మొబైల్లో హైలైట్ అని చెప్పాలి. ఇక 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ 20 నుంచి 22,000 రూపాయలు మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో IQ అంటే మరీ ఎక్కువ ప్రైస్లో అయితే తీసుకురాదు వివోతో కంపేర్ చేస్తే. ఇక అలాగే IQ నుంచే G10X ఈ మొబైల్ కూడా రాబోతుంది అనమాట. ఇదే మొబైల్ని వివో మార్చి 4వ తారీఖు అనుకుంటా T4X పేరు మీద లాంచ్ చేసింది. మన ఛానల్లో మనం అన్బాక్స్ కూడా చేసాము. సో ఈ మొబైల్ అయితే మనకి ఏప్రిల్ 2nd వీక్లో లాంచ్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఆల్రెడీ రీబ్రాండ్ మోడల్ కాబట్టి తెలిసిందే. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. 6500 mAh బ్యాటరీ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ 12-13,000 రూపాయలు తీసుకొచ్చే అవకాశం ఉంది. వివో T4X చూస్తే 14,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. ఆఫర్లు అన్ని కలిపి 13,000 రూపాయలకి ఏమో అమ్ముతున్నట్టున్నారు. సో ఈ మొబైల్ దాంతో కంపేర్ చేస్తే 1,000 రూపాయలు తక్కువకే IQ తీసుకొస్తుంది. ఇక ఏప్రిల్ 15వ తారీఖున రియల్మీ నుంచి Realme 14 5G ఈ మొబైల్ అయితే రాబోతుంది. దీంతో పాటు మనకి Realme 14T ఈ మొబైల్ కూడా తీసుకొస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది అనమాట. 14Tలో 14 5G చూస్తే 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 4 ఈ ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో 6000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఈ మొబైల్స్ 14T అయితే నేను అనుకోవడం 12,000 సెగ్మెంట్ లో తీసుకొస్తారు. 14 5G మాత్రం 15,000 రూపాయల లోపు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇదే కాకుండా మరో మొబైల్ కూడా తీసుకురావచ్చు అంటున్నారు. Realme Narzo 80X ఈ మోడల్ అనమాట. తీసుకొస్తే ఏప్రిల్ నెలలో తీసుకురావచ్చు. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ Realme P3X మొబైల్ ఫోన్ లాంచ్ చేసింది కదా, అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక శాంసంగ్ నుంచి కూడా శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఈ మొబైల్ని జనవరిలో వీళ్ళు షోకేస్ కూడా తీసుకొచ్చారు. శాంసంగ్ నుంచి రాబోతున్న థిన్నెస్ట్ మొబైల్ ఫోన్ అనమాట. చాలా అంటే చాలా పల్స్గా ఈ మొబైల్ అయితే ఉండబోతుంది. 5.84 mm మనకి థిక్నెస్ అయితే ఈ మొబైల్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ కానీ 12 మెగాపిక్సెల్ కానీ ఉంటుంది. ఇక బ్యాటరీ 4000 mAh బ్యాటరీ ఉండొచ్చు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జర్ ఎలాగో వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఇవ్వరు అనమాట. ఇక ఈ మొబైల్ దాదాపుగా 70 నుంచి 80,000 రూపాయలు ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎక్కువ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, చెప్పలేము వీళ్ళు. ఇక అలాగే శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో బడ్జెట్లో తీసుకొచ్చే మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటాయి అంటే M సిరీస్, F సిరీస్. సో M సిరీస్ నుంచి F సిరీస్ నుంచి మనకి M56 అండ్ F56 ఈ రెండు మోడల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. అంటే M సిరీస్ అమెజాన్ ద్వారా సేల్ తీసుకొస్తారు, F సిరీస్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తారు. తెలిసిందే, రెండిట్లోని స్పెసిఫికేషన్స్ సేమే ఉంటాయి. ఇందులో మనకి 6.7 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 7 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 2 years 3 years అయిపోతుంది ఈ ప్రాసెసర్ వచ్చి. ఇప్పుడు Snapdragon 7 జనరేషన్ 4 ప్రాసెసర్ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళు చూస్తే ఇంకా 7 Gen 1 ప్రాసెసర్తోనే ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉండొచ్చు అంటున్నారు. 5000 mAh బ్యాటరీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఛార్జర్ ఎలాగా అవుట్ ఆఫ్ బాక్స్ ఎవరు. ఈ మొబైల్ మనకి అండర్ 20,000లో తీసుకురావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. నేనైతే అంత తక్కువ తీసుకొస్తారు అనుకోవట్లేదు. ఇది అంత లేదన్నా 25,000 రూపాయలు పెట్టి ఆఫర్లు గేఫర్లు అని చెప్పి 22-23,000 ఏమో అమ్ముతారేమో అనుకుంటున్నాను. ఇక శాంసంగ్ నుంచి తప్పదు, మాకు మొబైల్ కావాలంటే ఏ సిరీస్ బదులు ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఇక వివో నుంచి కూడా V50e ఈ మొబైల్ అయితే ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 7300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 5600 mAh బ్యాటరీ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండర్ 30,000లో ఈ మొబైల్ అయితే రావచ్చు అని చెప్పి తెలుస్తుంది అనమాట. ఇక అలాగే వివో నుంచే X200 Pro మినీ ఈ మొబైల్ కూడా ఏప్రిల్ నెలలో లాంచ్ చేయొచ్చు అంటున్నారు. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు అదర్ కంట్రీలో లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. 6.3 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ ఉంటుంది. మినీ అన్నారు కాబట్టి
స్మాల్ సైజ్లోని ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి 3 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తాయి. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5700 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 30 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా ఒక 70-80 వేల రూపాయలు మొబైల్ ప్రైస్ పెట్టే అవకాశం ఉంది. 70 నుంచి 80 వేల రూపాయలు. సో ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి, అది కూడా చిన్న సైజులో అనుకున్న వాళ్ళు దీని వైపుకి వెళ్ళొచ్చు. లేదంటే ఇంకా మనకి ఒప్పో నుంచి అలాగే OnePlus నుంచి కూడా మినీలు అయితే రాబోతున్నాయి. ఇక పోకో నుంచి కూడా పోకో F7 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది. సో గ్లోబల్గా అయితే లాంచ్ చేస్తున్నారు. సో ఏప్రిల్ మిడ్లో మన ఇండియాలోకి పోకో F7ని తీసుకురావచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ F7 అల్ట్రాలో ఉండబోతుంది. F7 ప్రోలో 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటే F7లో 8S Elite ప్రాసెసర్ ఉండబోతున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మరి ఏ మొబైల్ని మన ఇండియాలోకి లాంచ్ చేస్తారని. 3 మోడల్స్ని ఒకేసారి అయితే మన ఇండియాకి వీళ్ళు తీసుకురారు. నేను కూడా F7ని ముందు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు రెడ్మీ K80 సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసినట్టున్నారు చైనాలో. వాటినే రీబ్రాండ్ చేసి అయితే తీసుకురాబోతున్నారు. ఇక వీటి ప్రైస్ అంటారా, నేను అనుకోవడం F7 లాంచ్ చేస్తారు కాబట్టి 25 నుంచి 30 వేల రూపాయల్లో ఈ మొబైల్ ప్రైస్ పెడతారేమో అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇక రెడ్మీ నుంచి A5 5Aనో మొత్తానికి ఈ మోడల్ అయితే రాబోతుంది అనమాట. ఈ మొబైల్ మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్లో లాంచ్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి 6.67 ఇంచెస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. Qualcomm Snapdragon 4 Generation 2 ఈ ప్రాసెసర్తో వస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. ప్రస్తుతానికి ఇవన్నీ మనకి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. మనకి పబ్లిక్గా వీళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే ఎవరు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ ఇంతకుముందు లీక్ అయిన స్పెసిఫికేషన్స్ బేస్ చేసుకొని వరుసగా ఇప్పటి వరకు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇందులో అన్నీ యాక్యురేట్గా ఉంటాయని గ్యారంటీ ఉండదు. సో ఇంకా మనకి మొబైల్ ప్రైస్ చూస్తే అండర్ 10,000లో తీసుకొస్తారని చెప్పేసి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక అలాగే OnePlus నుంచి కూడా వీళ్ళు OnePlus 13T అలాగే OnePlus 13 mini ఈ 2 మోడల్స్ని చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఒకవేళ లాంచ్ చేస్తే మరి మన ఇండియాలో కూడా OnePlus 13Tని లాస్ట్ వీక్ కల్లా లాంచ్ చేస్తారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మరి అవ్వకపోవచ్చు అనుకుంటున్నాయా, మనకి మే నెలలోనే తీసుకొస్తారనుకుంటున్నా. మరి చూడాలి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక CMF లాస్ట్ ఇయర్ ఒక ఫోన్ తీసుకొచ్చింది, CMF Phone 1. సో మరి దాని సక్సెసర్ కింద CMF Phone 2 ఈ మోడల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా ఆల్రెడీ నథింగ్ CMF నుంచి టీస్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇయర్ బడ్స్ని, స్మార్ట్ వాచ్ని, CMF Phone 2ని తీసుకురాబోతున్నట్టు వీళ్ళు ఆల్రెడీ టీస్ చేస్తున్నారు. సో ఈ మొబైల్స్ అంటే ఈ మొబైల్ మనకి ఏప్రిల్ నెలలో రావచ్చు అంటున్నారు. ఒకవేళ దాటితే మే నెల అనుకోవాలి. సో ఈ మొబైల్లో మనకి స్పెసిఫికేషన్స్ అంత కన్ఫర్మ్ అయితే కాదు, కానీ MediaTek Dimensity 8050 ఈ ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ 7S Generation 3 ఈ ప్రాసెసర్ కానీ ఉండొచ్చంట. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో వస్తాయి అంటున్నారు. ఫ్రంట్ కెమెరా 16 కానీ 32 మెగాపిక్సెల్ కానీ ఉండొచ్చు. 5000 mAh బ్యాటరీ, 44 కానీ 67 వాట్ కానీ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ రావచ్చు. సో ఇంకా ఈ మొబైల్ ప్రైస్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన Phone 1 ప్రైస్ చూస్తే దాదాపుగా 15,000 రూపాయల ప్రైస్ పెట్టారు. సో ఆ మొబైల్తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువలని తీసుకొస్తారు కాబట్టి ఒక 17,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సో చూడాలి మరి ఏ ప్రైస్లో తెస్తారో. యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు టీచ్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి ఏప్రిల్ నెలలోనే మ్యాక్సిమం తీసుకొచ్చేవచ్చు. దాటితే మే నెల అనమాట. ఇక చాలామంది నథింగ్ ఫోన్ 3 గురించి అడుగుతున్నారు. నథింగ్ ఫోన్ 3 గురించి ఇప్పటి వరకు వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయలేదు. ఎప్పుడు తీసుకొస్తారన్నది ఇంకా లేదు, వాళ్ళు అనుకోలేదు. మేబీ ఒకవేళ నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో వాళ్ళు టీచ్ చేయడం స్టార్ట్ చేశారంటే మే నెలలో తీసుకొస్తారు. లేదనుకుంటే మే నెలలో టీచ్ చేస్తే జూన్ నెలలో తీసుకురావచ్చు. మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారనేది. సో నేను ఇప్పుడు చెప్పిన లిస్టులో మీరు ఏదైనా మొబైల్ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.